శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ధనుర్మాసం. ఈ మాసంలో సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే అత్యంత పవిత్రమైన ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అని అంటారు. 3 కోట్ల ఏకాదశులతో సమానమైన వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు ఆలయానికి వెళ్లి ఉత్తర ద్వారం ద్వారా శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడం వల్ల జన్మజన్మల పాపాలు తొలగి జన్మరాహిత్యం అనగా పుట్టుక చావు అనే జనన మరణ చక్రం నుండి విముక్తి లభిస్తుంది అని అంటారు. శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున తులసిని అస్సలు కోయరాదు అని పురాణాలు చెబుతున్నాయి. మరి స్వామివారికి ఎలా సమర్పించాలి అని అంటే ముందు రోజునే తులసి మాలను సిద్ధం చేసుకుని పెట్టుకోవచ్చంట. ఈ పవిత్రమైన రోజున అన్నం బియ్యంతో వండిన ఆహారాన్ని అస్సలు తీసుకోకపోవడం మంచిదని అంటున్నారు. పగలంతా ఉపవాస దీక్ష చేసి రాత్రి జాగరణ చేస్తే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి. ఉల్లి వెల్లుల్లి మాంసాహారానికి దూరంగా ఉండడం మంచిది. మనసు నిర్మలంగా ఉంచుకొని విష్ణువుని ధ్యానిస్తూ హరినామస్మరణ చేయాలి. భక్తితో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల శాంతి, ఆత్మశుద్ధి, మోక్షం లభిస్తుందని నమ్మకం. శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఈ రోజున ఆహారం, దుస్తులు, ధాన్యం, ధనం దానం ఇస్తారని పండితులు చెబుతున్నారు.